గుడివాడలో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డిబేట్ లేదు. ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళని తిడతారు, లేదంటే బెదిరిస్తారు. ఈ ప్రభుత్వం డబుల్ డి ప్రభుత్వం. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం. వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చాక భయపడరు, ఎవరు ఎదురు తిరుగుతారు. ఎవరైనా సరే, ఆడవారు కాదు, మగవారు కాదు, చిన్నపిల్లలు కాదు, ఎవరు కాదు. స్వేచ్ఛే ఈ దేశానికి పట్టుకోమ, వెన్నెముక. స్వేచ్ఛ, భద్రత. అరే, నా దేశంలో నాకు స్వేచ్ఛ లేని కాడికి నేను ఎందుకుంటాను ఈ దేశంలో? చాలా మంది టీడీపీ మద్దతుదారులు 2019లో నేను అమెరికాకి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ జగన్ వచ్చేసాడని ఇంక మేము రాలేము ఆంధ్రప్రదేశ్కి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే ఒకటే చెప్పా, మనం ఒక చెట్టు మీద అనుకున్న పక్షుల్లా గూళ్ళు పెట్టుకుంటే చిన్నపాటి గాలి వానొస్తే ఎగిరిపోతాం. అలాగే ఏదైనా కూర్చోబెట్టి మన సంబంధం లేదంటే ఎగిరిపోతాం పక్షుల్లాగా. అరే, మనం వేళ్ళూనుకున్న చెట్టులాగా, భూమికి వేళ్ళూనుకున్న మనుషులం మనం. కృష్ణా నదిలాగా ఇక్కడ అంటి పెట్టుకున్న వాళ్ళం. మన నేలని విడిచి, మన ఆంధ్రాన్ని విడిచి ఎక్కడికి పారిపోతాం మనం? జగన్ చూసి భయపడాలా? వైసీపీ గుండాలను చూసి భయపడాలా? వైసీపీ నాయకులను చూసి భయపడాలా? ఎందుకు భయపడతాం? ఎవరికైనా దమ్ము ధైర్యం లేకపోతే ఈ సమాజంలో మనకు బతికేందుకు? నేను మీకు ఉన్నదే అన్ని తెగించి వచ్చాను, మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను. ధైర్యం ఇప్పటం సభకి అనుమతిస్తే ఎంత దిగజారుడు ప్రభుత్వం అంటే, మనకు సభ కోసం స్థలం ఇచ్చినందుకు రైతుల్ని పొట్టగొట్టింది. రైతులు ఇళ్లు కూల్చేశారు. రోడ్డు అవసరం లేని కాడి చోట రోడ్లు కూల్చేశారు. ఎవరన్నా మాట్లాడితే బెదిరిస్తారు. ఈ బెదిరింపులు ఆగిపోతాయి కరెక్ట్గా 9-10 రోజులే, అంతమించి ఇంక లేదు. మన పోరాటానికి నేను పార్టీ పెట్టినప్పుడు నాకు నిజంగా తెలియదు ఎంతకాలంకి అధికారం వస్తుందో నాకు తెలీదు. 2009లో అప్పుడు పార్టీ ప్రస్థానంతో నేను ఒకటే అనుకున్నా, మాటకి చాలా విలువ ఉంటుంది. ఒకసారి మాటిస్తే ప్రాణాలు పోవాలి కానీ వెనక్కి తీసుకోకూడదు. అలాగే 2021లో నేను ఒకటే చెప్పా, నేను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పా. ఆ రోజు అందరూ హర్షించారు, కానీ చాలా మంది పెద్దలు ఎలా సాధ్యం అన్నారు. నీకు మనసున్న చోట మార్గం ఉంటుంది. నేను బీజేపీ పెద్దలతో మాట్లాడా, బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడాను. ఒకటే మాట్లాడాను బీజేపీ అగ్రనాయకత్వంతో. మాకు తెలంగాణ నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేసుకుందామంటే మాకు ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని ఏదన్నా కొంచెం ముందుకెళ్ళి తీసుకెళ్దామంటే వైఎస్ జగన్ వచ్చాడు, అందరినీ బెదిరిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో కూర్చొని కిరాయి ముక్కలను తీసుకొస్తాడు, బ్లేడ్ బ్యాచ్ అంటాడు, దాడులు గ్యాంగ్ అంటాడు. ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఫాల్స్ కేసులు పెట్టిస్తాడు. ఎస్సీ ఎస్టీ ప్రజలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తాడు. బీసీల మీద దాదాపు 8,000 కేసులు పెడతారు. ఎవడు బతకడానికి లేదు, అందరూ భయపడాలి. నాకు చిరాకు వచ్చింది. నేను ఎందుకు భయపడాలి? మాట్లాడితే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కనోడి ఆస్తి దోచుకోవడం అలవాటు. వెంకట నరసయ్య గారని చెప్పి ఒక బలిజ కులానికి చెందిన వ్యక్తిని ఆస్తిని దోచుకున్నారా వెరైటీ స్మైల్ అప్పటి నుంచి. అందుకని ఈ రోజున వాళ్ళు కొత్త కాదు. ఇలా అడుగుతాడు ఓటు, మీరు ఓటు వేయకపోతే చంపేస్తాను అన్నట్టుగా. మనం చెప్దాం కూటమికి ఇదని చెప్దాం. మనం ఓటేసి నల్ల మచ్చేసుకొని చూపిద్దాం, ఈ ఏళ్ళు చూపిద్దాం వైఎస్ జగన్కి. భయపడటానికి లేదు. చిరంజీవి గారికి నమస్కారాలు పెట్టాలి, మహేష్ గారు నమస్కారాలు పెట్టాలి, ప్రభాస్ గారు నమస్కారం పెట్టాలి. దేనికి నమస్కారాలు పెట్టాలి? ఎవడైనా దేనికి నమస్కారం పెట్టాలి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతెందుకు మాట్లాడితే కూర్చొని కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని కృష్ణాజీ మనకి ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆయన మీద గౌరవం అగౌరవం కాదు. ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరున్నప్పుడు ఆయన పేరును తీయాల్సిన అవసరం ఏముంది? అదే మీరిచ్చే గౌరవం. అరే, ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉనికిని తెచ్చిన మహానుభావుడు, గొప్ప వ్యక్తి ఆయన, కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా? మీ నాన్నగారిని తగ్గించట్లా, కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహానుభావులు వచ్చారు. వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు, వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేస్తే ఈ నేల వచ్చింది. అది మర్చిపోకూడదు వైఎస్ జగన్.
అందరం కూడా ఎవరైతే బలిదానాలు చేశారో, ఎవరైతే త్యాగాలు చేశారో పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం. ప్రతిదీ మా నాన్న పేరు పెట్టుకుంటాం, ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అంటే కుదరదు. అట్లాగా మేము వైఎస్ రాజశేఖర్ గారి పేరు పెట్టుకోండి కాదనం, కానీ ఉన్న పేర్లు తీసేసి భయపడడం నాకు ఇష్టం లేదు. ఎన్టీ రామారావు గారి పేరు తీస్తానంటే ఇబ్బంది అందరికీ, ఏమంటాడో అని. నాకు అలాంటి ఇబ్బందులు లేవు. నువ్వు సినిమాలను ఆప్ చేస్తే ఆపుకో, భీమ్లా నాయక్ని ఆప్ చేస్తే ఆపుకో, వకీల్ సాబ్ని ఆపితే ఆపుకో, నాకు అటాచ్మెంట్ లేదు. నా ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. సినిమాలు ఉంటాయి పోతాయి, డబ్బులు వస్తాయి పోతాయి, కానీ మనం పోగొట్టుకోకూడనిది స్వేచ్ఛ. స్వేచ్ఛ పోయిన రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా అది నిష్ప్రయోజనం. స్వేచ్ఛను పోగొట్టుకోకండి. నేను చంద్రబాబు గారిని చాలా ధైర్యంగా చూశాను. ఆయన జైల్లో ఉన్నప్పుడు మనిషి ఏమాత్రం ఇబ్బంది పడలా. ఒక బలమైన నాయకుడు. ఆయన ఎంత కష్టాలున్నా కూర్చోబెట్టి చూద్దాం సార్, భరిద్దాం కళ్యాణ్ గారు కూర్చుంటే నాకు నిజంగా అనిపించింది, ఈ వ్యక్తికి మనం అండగా ఉండాలి. అజెండా తీసాం, ఈ వ్యక్తికి కొంచెం కిందకి దించాం, కొంచెం కింద దించాం, ఈ వ్యక్తికి అండగా ఉండాలి. ఎందుకంటే 4 దశాబ్దాలు మనం విభేదాలు ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీతోటి ఒక చెట్టంత నాయకుడిని అలా జైల్లో కూర్చోబెట్టడం నాకు నిజంగా ఇబ్బంది అనిపించింది. 5 సంవత్సరాల మీద బెయిల్ ఉన్నాడు, 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. మీకు ఈ పాస్పోర్ట్లు కావాలా? ఏసీబీ మీద తన ఆధిపత్యం, జైల్లో ఉండొచ్చున్నాడు, ఇంకా బెయిల్ మీద తిరుగుతున్నాడు. మీకు పాస్పోర్ట్లు కావాలా, మీకు డ్రైవింగ్ లైసెన్స్లు కావాలా, అధికారులని లంచాలు తీసుకుంటాను లేదని చేసేవాడు ఎవడు? 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న 30 కేసుల పైన ఉన్నవాడు. ఇది మనం ఆలోచించాలి. యువతకి మీరు చూస్తుండగా పెద్దవాళ్ళు అయిపోతారు. 2014 నుంచి 2019కి దశాబ్దం అయిపోయింది. ఈ ఎన్నికలు మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి ఓటేయాలి. మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయిపోయింది. మీరు వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటివే పోతాయి. ఎందుకు కూడా ఆలోచించండి. 25,000 కోట్ల రూపాయలు ఒక్క వైజాగ్లోనే సర్క్యూట్ హౌస్ తో పాటు వేలం పెట్టేశాడు. చెప్పిన మాట ఏది అతను నెరవేర్చుకోలేదు, అబద్ధాలు కోరు. ఈరోజు చెప్తున్నాడు మీకు మంచిదంటా ఉన్నాడు, కానీ వచ్చి ఒకవేళ ఓటేసి అతను మీరు వేద్దామని అనుకుంటే మటుకు మీ ఆస్తుల్ని మీరే కూర్చొని గాల్లో పెట్టినట్టు పోతాయి. అందుకని వైసీపీ మద్దతుదారులకి మరీ చెప్తున్నా, మీరు ఎస్సీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎవరైనా సరే వైఎస్ జగన్ కనుక వైసీపీ కనుక మీరు ఓటేస్తే మీ ఆస్తులకి మీరే హక్కు తీసేసుకుంటున్నారు. అందుకని దయచేసి ఆలోచించుకోండి మీరు కూడా. అలాగే యువతకి ప్రత్యేకించి రాగానే మెగా డిఎస్సిని విడుదల చేస్తాం. అలాగే మనకి ప్రతి సంవత్సరం కనీసం 4 లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేసాం. ఒక 20 లక్షల ఉద్యోగాలు రావాలి యువతకి అని. అలాగే ఆక్వా రంగానికి మనం వ్యర్థాలని మనం కలిసి గ్రౌండ్లో పెట్టేస్తున్నాం. దానికోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు తాగునీరు, రక్షిత తాగునీరు ప్రధానమంత్రి గారి పథకం ఉంది. మన బాలశౌరి గారిని మనకి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ మీద పోటీ చేస్తా ఉన్నారు. ఆయన తెలుసు ఎంపీగా, ఇక్కడ ఎమ్మెల్యే చేయలేకపోయినా దాదాపు 317 కోట్ల రూపాయలతోటి ఆయన మన రైల్వే దీని క్రాసింగ్ మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించిన వ్యక్తి. సింగిల్ హ్యాండెడ్ గా కూర్చొని ఆయనే బలంగా నిలబడ్డ వ్యక్తి. ఎమ్మెల్యే చేసింది ఏమి లేదు, ఎంపీఏ చేయాలి. అందుకని వారికి నేను ఈరోజు వచ్చింది ఇది.